తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లేనటువంటి మా పితరుల దేవ, ఇగో నాయన తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచి, నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో అట్టి రీతిగా మీరు భద్రపరిచి తండ్రి, ఇగోనని ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, మీకే స్తుతి. బలవంతుడైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, నీకే మహిమ. సముద్రపు పొంగును దాని తరంగమును అణిచివేచున్న మా దేవా, నీకే స్తుతి. నీ సత్యవంతుడు ఒక మా దేవా, నీకే స్తోత్రం. అద్వితీయ సత్వోజ్వలమైనటువంటి మా దేవా, నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా దేవా, నీకే స్తుతి. యెహోవా నామం బలమైనటువంటి దుర్గము, మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రం. సత్య స్వరూప ఆత్మదేవా, నీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవా, నీకే స్తుతి. మహిమా స్వరూపమైనటువంటి ఆత్మదేవా, మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవా, నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవా, నీకే స్తుతి. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవా, నీకే మహిమ. బలమునకు ఆధారముగా ఆత్మదేవా, నీకే స్తుతి. జీవింపజే ఆత్మదేవా, నీకే స్తోత్రం. మమ్మను ఓదార్చువాడమైనటువంటి మా దేవా, నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవా, నీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవా, నీకే స్తోత్రం. ప్రభుకు యెహోవా యొక్క ఆత్మదేవా, నీకే మహిమ. నిత్యుడొక ఆత్మదేవా, నీకే స్తుతి. సర్వోన్నతుడి శక్తి అయిన ఆత్మదేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవా, నీకే మహిమ. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసిందని సెలవిచ్చినటువంటి మా ప్రభువా, నీకే స్తోత్రం. అబ్బా తండ్రి, నీకే మహిమ. ప్రేమగల మా తండ్రి, నీకే మహిమ. ఆశ్చర్యకార్యములు చేయువాడా, నీకే స్తోత్రం. మాకు విజయం అనుగ్రహించువాడా, నీకే మహిమ. జీవము గల మా దేవా, నీకే స్తుతి. జీవజలములు ఇచ్చేవాడమైనటువంటి మా తండ్రి, మా ప్రభువా, నీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి, నీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు తండ్రి, నీకే మహిమ. ఇజ్రాయేల్ కాపరి, నీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, తండ్రి, ఇదిగా నాయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ కుడి పక్కన ఉన్నటువంటి మీ ప్రియ కుమారుని తండ్రి భూమి మీద పంపించి తండ్రి, ఇదిగా మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17 సెలవిచ్చినట్టు వారి పాపములను, వారి అక్రమలను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు చెప్పుచున్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నా దేవా, నాయన నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయమని, మా దోషం పోనట్లు మమ్మల్ని బావుగా కడుగుమని, మా పాపములన్నింటినీ తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. అయా సహాయము చేయండి అయ్యా. అయా నీవే నాయనా, నాయనా ఇగో తండ్రి, ఆపద కాలమందు నాకు మొర్ర పెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదునని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయా మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మా హృదయము బహుఘోరమైనది, బహు వ్యాధి కలదని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన మా హృదయం నిండి ఉన్న బారిని బట్టే నోరు మాట్లాడినని లేఖనం సెలవిచ్చున్నది కదా నాయన. భూమి మీద వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకి లెక్క అప్పజెప్పవలసి వారుగా ఉన్నామని మేము గుర్తెరిగి తండ్రి, మా నాలికలను తండ్రి లోబరుచుకోవడానికి సహాయం చేయండి ఆయన. నాలికను అగ్ని అని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన చెడ్డ మాటలు పలకుండా మా నాలికలను, కపటమైన మాటలు పలకుండా మా పెదవులను కాచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయా స్వస్థ బుద్ధి గల మాటలు మేము మాట్లాడినట్లు నాయన సహాయము చేయండి అయ్యా. అయా మా నోటి నుండి ఏ కపటము లేకుండానట్లు నాయన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా నోటి నుండి శ్రేష్టమైన కీర్తన వండినట్లు నాయన మీ కృప చూపించండి ఆయన. మా నోటికి నుండి నాయన ఇచ్చక మాట్లాడకుండానట్లు నాయన మీ సహాయము దయచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మా నాలుకతో డంబమైన మాటలు పలకుండానట్లు నాయన నీ కృపా కాపుదల మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా తండ్రి, నాయన నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల తండ్రి అట్లు పెరికివేయమని సెలవిస్తున్నావు కదా. 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే ఒంటి కన్ను గలవాడవే
జీవములో ప్రవేశించటం మేలని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా కంటిని అటు ఇటు చూడకుండా సూటిగా చూసినట్లు నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దాయిచ్చండి అయ్యా. అయా కేవలం మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత మాకు ఇవ్వండి నాయన. ఇగో తండ్రి, మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి నాయన. ఇగో తండ్రి, అలనాడు ఐగుప్తు దేశంలో నుంచి నాయన మీరు 4,30,000 మందిని మీరు బయటకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరూ పూర్ణ హృదయంతో అనుసరించారని లేఖనంలో సెలవిస్తుందంటారు కదా తండ్రి. అట్టి వారిలాగా నాయన కాలేబు వలె, యెహోషువ వలె నాయన కానీ యేసేపు వలె నాయన మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వలె తండ్రి మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దాయిత్యమని వేడుకుంటున్నామయ్యా. అయా మహారాజా, అయా దయగల మహారాజా, ఇగో తండ్రి నాయన, ఇగో తండ్రి, మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సెలవిస్తున్నావు కదా నా రాజా. అయా తండ్రి, ఇక నాయన సార్వత్రిక సంఘంలో అనేక మంది బలహీనమైనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఇగో తండ్రి, వారు త్వరగా నడవలేకపోతున్నారయ్యా. అయ్యో ఎందరో అక్కడ ఆధ్యాత్మికంగా కుంటివారే ఉన్నారు నాయన. కాలాన్ని బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదట పాఠం మరలా బోధించవలసిన పరిస్థితి ఉన్నటువంటి ఎందరో బలహీనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. వారిని అందరినీ బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇంకోనైనా మద్యపానము, ధూమపానము, అనేక రకాలైన చెడు అలవాట్లకు లోనైపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. సాతాను తంత్రాల్లో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఇగో తండ్రి, మీకును మాకును ఎరుకో గోడలు లాంటి ఎటువంటి పాపపు గోడలు కట్టి ఉన్నాడో నాయన సాతానుడు నాయన. ఎటువంటి ఒళ్ళు ఒగ్గి నాయన, ఎటువంటి నాయన ఇగోనైనా పక్షులు వలలో నాయన చిక్కుకుని పోయినట్లు ఎందరో బిడ్డలు నాయన సాతాను వలలో చిక్కుకుని పోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. వారిని అందరినీ విడిపించండి తండ్రి. అనేక మంది బిడ్డలు నాయన, ఇక తండ్రి విగ్రహ ఆరాధనలో పడిపోయి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఎందరో వ్యభిచార సంబంధమైన బంధకాల్లో ఉన్నారు తండ్రి. ఎందరో అప్పులు బాధల్లో ఉన్నారు నాయన. ఎందరో అప్పుల సమస్యల్లో ఉన్నారు నాయన. ఎందరో అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నారు నాయన. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి నాయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి నాయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచండి నాయన. ఇక సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినని కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు సెలవిచ్చారు కదా నా రాజా. ఇంకోనైనా శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయినా, నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. ఇక నన్ను సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపం నుండి పడిపోకున్నట్లయినా నీ కృప, నీ కాపుదల బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగోనైనా జీవమును ప్రేమించి నాయన మంచి దినములు చూడగొరవాడు తండ్రి, చెడ్డదాన్ని పలకకుండా మీ నాలుకలు కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకోవాలని లేఖనాల్లో సెలవిస్తున్నావు కదా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అందరికీ దయచేయండి తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో జ్ఞానము కొదువై ఉన్నదయ్యా. అయా జ్ఞానము ఎవరికైనా కొదువై ఉండని ఎట్లా వారి జ్ఞానమును అడిగితే ధారాళంగా దయచేస్తానని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయా మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా మీ దయరెక్కల చాటున భద్రపరచమని నైనా, మీ కృపా కాపుదలు దాయిచ్చామని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇగో తండ్రి, ఎందరో వేటగాని ఉరులు పడి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరూ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. వేటగాని ఉరులు అంటే ఇప్పటికే మమ్మల్ని రక్షించావు నాయన. అందరూ బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రవక్తన సరిగ్గా ఉండినట్లయినా సహాయం చేయండి నైనా. ఇగోనైనా మేము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు మీ కృపా కాపుదలు దాయిచ్చండి అయినా. నాయన మేము సంతోష జీవితం కలిగి ఉండినట్లయినా నాయన, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మీరు 4:4 సెలవిచ్చినట్లు ఆనందించండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడని లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా నాయన అట్టి కృపను మాకు దయచేయండి అయినా. తండ్రి, మేమందరము క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండినట్లయినా సహాయం చేయండి అయినా. బలహీన సమయంలో బలం పొందుకోవడానికి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి అయినా. నాయన ఇగో తండ్రి, మేము యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లయినా, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు ప్రార్థనా శక్తిని దయచేయమని, ప్రార్థన దుప్పటి దయచేయమని తండ్రి. నాయన మేము పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన మాకు అట్టి సహాయం దయచేయండి అయినా. దుష్టత్వములకు లోబడకుండానట్లు శక్తి ఇవ్వండి నాయన. మీ దృష్టికి అంగీకారమైన బ్రతుకులు మేము పట్టుకున్నట్లు సహాయము చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా సర్వోన్నతుడ, కృపగల మహారాజా, ఇక తండ్రి మేమందరము ఆత్మీయంగా ఎదగడకు సహాయము చేయండి అయినా. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా ప్రతిదినము వాక్యాన్ని నాయన మేము నేర్చుకోవడానికి, ప్రతిదినము వాక్య జ్ఞానము చేయుటకు నాయన, ప్రతిదినము వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం నాయన. అయా జ్ఞానము కొదువుగా ఉన్నదయ్యా. అయా మాకందరికీ జ్ఞానాన్ని దయచేయండి అయినా. ఇంకా నాయన సొలొమోను గారికి ఇచ్చినటువంటి జ్ఞానము లాంటిది మాకు జ్ఞానము దయచేయండి అయ్యా. అయా నిజమే తండ్రి, జ్ఞానము లేకే కదా నా పిల్లలు నశించిపోతున్నారని సెలవిచ్చుతున్నావు కదా.
అయ్యా అట్టి జ్ఞానం మాకు దయచేయండి అయ్యా. అయ్యా లేఖనాలను నాయన లేఖనములను సరిగ్గా వివేచించుటకు మాకు సమయోచితమైన జ్ఞానము దయచేయండి అయినా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి అయినా. కీడు రాకుండా తండ్రి మీ సన్నిధిలో భద్రత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా దయామయుడా, కృపామయుడా, సర్వోన్నతుడా నాయన, నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా నాయన కీడు రాకుండా మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచండి అయినా. ఇంకో తండ్రి మీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి అయినా. ప్రార్థన ఆత్మను తండ్రి నాయన, ప్రార్థన మేము మనసుతోనూ ఆత్మతోనూ తండ్రి ప్రార్థించినట్లు సహాయము చేయండి అయ్యా. ప్రార్థన దుప్పటి మాకు దయచండి అయినా. మీకు విరోధమైన చేదైన వేరేదైనా మా హృదయంలో మొలిచి ఉంటే పెరికివేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నులివెచ్చని స్థితిలో ఏ బిడ్డైనా ఉన్నాడేమో నాయన, నాయన చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండమని సెలవిస్తున్నావు కానీ తండ్రి నులివెచ్చగా ఉండవద్దని లేఖనాలలో సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన నులివెచ్చని స్థితిలో ఏ బిడ్డ ఉన్నాడేమో అటువంటి బిడ్డలందరినీ ఒక మరి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా అవర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నేను వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే అయ్యా ఒక రక్షణకు వచ్చి ఇంకొక రక్షణ రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయా. ఆ కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మిమ్మల్ని స్తుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్టు మా ప్రతి కుటుంబాలలో తండ్రి మేము ఐక్యతతో కలిగి నాయన మిమ్మల్ని ప్రతిదినము స్తుతించినట్లు ప్రతిదినము మిమ్మల్ని మహింపరిచినట్లు అట్టి కృపను అట్టి ధన్యతలు నాయన మేము ఉద్యోగాలలోనూ మా పనిపాట్లలోనూ మేము ఎక్కడెక్కడైతే మేము ఉన్నామో అక్కడ మేము నాయనా మమ్మల్ని వెలుగుగా నాయనా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయనా దీపం వెలిగించి ఎవడు కొంచెం కింద మంచం కింద పెట్టడు కానీ దీపస్తంభం మీదే వచ్చిపోయిన వారికి దీపస్తంభం మీద పెట్టుదని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇక నైనా దీపస్తంభం మీద మమ్మల్ని ఉంచండి అయ్యా. అయ్యా మేము అనేకులు వెలుగుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయినా అనేకులకు మేము రుచిగా నాయన మీరు లోకానికి ఉప్పు వంటి వారు, మీరు లోకానికి రుచి అయి ఉన్నారని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము అనేక మంది కుటుంబాలకు అనేక మంది పిల్లలకు రుచికరంగా నాయన ఈ లోకానికి మేము రుచిగా ఉండినట్లు నాయన మమ్మల్ని అందరినీ అట్టి కృపను దయచేయండి అయినా. నాయన ఇగో తండ్రి నాయన మా కుటుంబంలో రక్షణ దయచేయండి అయినా. యవన బిడ్డలకు కాపుదల దయచేయండి అయినా. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము కూడా తండ్రి సిలువను గూర్చే సందేశము తండ్రి మా హృదయములో గ్రహించినట్లు నాయన హృదయాలు తెరవండి నాయన. నాయన తెరవండి తండ్రి. ఇగో ఎందరో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన ఇంకా నాయన మీ రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి తండ్రి సిలువను గూర్చిన వార్త నశించున్నటువంటి వారికి ఎంతో వెర్రితనంగా కనబడుచున్నది నాయన. బండలాంటి రాతి హృదయాలు కలిగినటువంటి ప్రతి హృదయాన్ని తండ్రి వాక్యము ద్వారా పట్టుకుని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ఇక మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి ప్రతి ఒక్కరికి నీవే సృష్టికర్తవు నీవే దేవుడు అని గుర్తున్నట్లు అందరి హృదయాలను తెరవమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇకనండి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలను అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రతి డాక్టర్స్ను, నర్సును తండ్రి పోలీస్, ఆర్మీ శాఖలో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డలకు తండ్రి వారి కుటుంబాలకు నాయన మీ కృప మీ మెండుదల అయినటువంటి నాయన మీ కాపుదల వారికి దయచేసి మీ దయ కలిచాటను భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు ముల్లోకాలలో అతి గొప్ప నామమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని స్తోత్రం.